అమ్మా ఎవరు బాగున్నారు అందులో? మీ చిన్నమ్మాయి బాగుందా, నేను బాగున్నాను? ఇది పోయింది. ఉందో ఉందో వస్తుందండి, పోయింది. ఇంకా ఈవిడ బాగుందా, ఈవిడ బాగుందా? ఈవిడే బాగుంది. ఈవిడే బాగుంది. చెడ్డ బామ్మ నేను ఇదే బాగుంది, ఈవిడే బాగుంది. ఇంకా పట్టుకో. ఎవరు వస్తారు చూడు, కొత్త వాళ్ళు వస్తారు చూడు. అయ్యో మళ్ళీ పోయింది. ఎవరు బావో బావో ఎవరు వాళ్ళెవరు? మనోడు మనోడు ప్రవీణ్. బాగున్నానా? ఇప్పుడు ఇలాగే ఉండు. ఇప్పుడు ముసలాగారు వద్దు. ముసలు అవ్వద్దా? ముసలాగా వద్దు అమ్మా. ముసలు అవ్వకుండా ఉండిపోతుంది అలాగా. ఎప్పుడు ఎలాగ ఉండిపోతావు ఏంటి? వీళ్ళెవరు? ఇద్దరు అప్పారావు సుబ్బారావు అంటారు. అలా పెద్దమ్మ సుమా పెద్దమ్మ. నా కొడుకుని చూసావా? కొడుకు కొడుకు నింపు కొడుకు అది మీ నాయుడు. మా నాయుడు నేను. నువ్వు మా నాయుడు పేరు ఏంటి? పేర్లు మేమే పడాలా, ఏదైనా మేమే పడాలా. వండుకోక తప్పదు, తినాలి అంతే, తెచ్చుకోవాలా. ఏదైనా సరే ఆ టైంకి ఏదో చేసుకొని తినాలా. ఇదేంతా దేని గురించి తెలుసా డిస్కషన్? వీళ్ళకి కొడుకులు లేరంట కదా, లేరు. అందుకని కొడుకులు లేని వాళ్ళు అసలు మనుషులే కాదంట. మా మమ్మీ ఫీలింగ్ అది. ఫీలింగ్ అని కాదమ్మా, అది జరిగే లోకమైన జరిగేది. కోళ్ళు ఉన్నదనుకో, ముట్టకాయ ఎట్టినా అత్త కోడలు చేతితో పడాలేటి. అత్త బాగోలేదా అని చిన్నది అట్టనే చేసి పెడుతుంది, మాత్రం నోట్లాడేస్తుంది. కూతురు పెట్టరా? కూతుర్ని దేని మోడు ఇట్లా అది ఉంటారు, పెట్టరని నేను అనడం లేదు. కాదమ్మా, పెట్టరని నేను అన్ను. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పని లేదు, పెట్టరని అన్ను. ఎవరింటికాడ వాళ్ళు ఉంటారు. మన బాగోలేనిది బాగుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. అది మనం చెప్పుకుంటే తెలుస్తుంది, చెప్పుకోకపోతే ఏది లేదు. ఇప్పుడు నువ్వు కూతురికి పెళ్లి చేసి పంపిస్తావు కదా, కొడుకు కూడా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతాడు కదా బయటికి. వెళ్ళిపోయినా మా ఇంటికి వస్తాడు కదా. మేము అలాగే వస్తున్నాం కదా. పండగకి వచ్చి పోతారు, తినేసి వెళ్ళిపోతామా? పండగకి వచ్చి తినేసి వెళ్ళిపోతారు కానీ కొడుకులాగా బాధ్యత తీసుకోరు. బాబాయ్ అంత డైరెక్ట్గా చెప్తుందో తినేసి వెళ్ళిపోతామని. బాధ్యతగా చెయ్యరు కదా. ఈ రోజుల్లో అందరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయమ్మా, నువ్వు అలా ఫీల్ అవుతున్నాయని కాదు. ఇప్పుడు గబుకుని కొడుకు చెప్పినంత తక్కువగా కూతురుకు చెప్పలేము, అల్లుడికి చెప్పలేము. అల్లుడు చెప్పదు, కూతురుకి చెప్పు. కూతురికి కూడా చెప్పలేము. సో మీలో ఎంతమందికి మీ మమ్మీ వాళ్ళు ఇలా మాట్లాడతారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా మమ్మీ అయితే ఫస్ట్ నుంచి అలాగే అంటుంది అనమాట, మెయిన్ పిల్లల విషయంలో. ఏముంది, వాళ్ళకి ఆడపిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి మగ పిల్లల మీద బాగా ఆశ ఉంటుంది అనమాట. సో అది ఎన్నిసార్లు మమ్మీ మేము ఉన్నాం మమ్మీ అది ఇది అన్నా సరే అస్సలు ఇంకా అది అలా పోదనమాట మైండ్లోంచి. సో ఎన్నిసార్లు మనం ఎంత దగ్గరగా ఉన్నా సరే ఏదైనా లోట్లాగే ఉంటుంది, వాళ్ళకి మగపిల్లలు లేరు అని చెప్పేసి. సో ఈ రోజుల్లో ఇద్దరు ఒకటే అనేది కొంతమందికి అర్థం కాదు. అండ్ ఆల్సో మమ్మీ అయితే ఇంకా అలా ఫీల్ అవుతుంది అనమాట. సో అది అండ్ మేము ఇద్దరు, నేను అక్క, ఎవరు అత్తారింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోన్లీగా ఫీల్ అయిపోతారు కదా. సో వాళ్ళకి ఇంకా అనిపిస్తూ ఉంటుంది అనమాట, మగ పిల్లలు ఉంటే బాగుంటుందని చెప్పేసి. సో అదే అలా పక్కన పెట్టేస్తే ఇక్కడ అక్క వచ్చిందని చెప్పేసి మేము ఏమనుకున్నాం, బయట నుంచి ఫుడ్ తెచ్చుకుందాం అనుకున్నాము. బట్ నాకు అసలు బయట నుంచి ఫుడ్ వద్దు, ఇంట్లో చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ అంటే ప్రాన్స్ కొబ్బరి పులావ్ అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ప్రాన్స్ కొబ్బరి పులావ్, ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ గ్రేవీ అనమాట. ఈరోజు ప్రాన్స్ స్పెషల్ అనమాట మొత్తం అంతా కూడా. సో నేనైతే ప్రాన్స్ చేసేస్తున్నా ఇలాగా. నేను చాలా రోజులు అయింది ఇలాగా కుక్ చేసి.
పండగకి వచ్చినప్పుడు కూడా నేను చాలా తక్కువే కుక్ చేశాను అనమాట. సో ఇక్కడ పెద్దవి టైగర్ ప్రాన్స్ అన్నీ తెప్పించింది మమ్మీ పొద్దున్న. సో అందువల్ల ఇక్కడ కొన్ని గ్రేవీ చేస్తున్నా, కొన్ని ఫ్రై చేస్తున్నా, కొన్ని పులావ్ చేస్తున్నా. కొబ్బరి పులావ్ లాస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చింది. సో వీళ్ళకి కూడా నచ్చుతుంది అనే కాన్సెప్ట్లో ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఏం లేదు, మనం కొబ్బరి పులావ్ చేసుకుంటాం కదా, సేమ్ అందులోనే ప్రాన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను ప్యాన్లో చేస్తున్నది అయితే ఫ్రై చేస్తున్నా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రై చేసుకొని. అండ్ ఇక్కడ కొన్ని ప్రాన్స్ తీసేస్తున్నాను, బిర్యానీలోకి సరిపోవేమో అని చెప్పేసి. కాజు ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాన్స్ వేసేసి బాగా కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసేసుకొని, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే, అంతే అయిపోయింది. అండ్ పక్కన చిన్న ప్యాన్తో ఉంది చూసారా, అది నేను గ్రేవీ కూడా చేసేసాను. ఇంకా మాట్లాడుతూ గ్రేవీ కూడా చేసేసాను. మమ్మీ వచ్చేసి ఆనియన్స్ అవి కట్ చేసి, అక్కేమో కొబ్బరి పల్లవి తీసింది. ఇంక ముగ్గురం కలిపి మాట్లాడుకుంటూ అలాగా చేసేసుకుంటున్నాం అనమాట. సో అది. అండ్ చిన్నగా నేను రెసిపీ చెప్తాను, ఎగ్జాక్ట్ మీరు అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను హండి పెట్టుకున్నాను కదా, అందులో ఆయిల్ అండ్ ఆల్సో నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, లైక్ జాపత్రి, దాల్చిన చెక్క, ఇలాచీ, మిరియాలు అండ్ అనాస్ పువ్వు ఇవన్నీ వేసుకొని, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని చిన్నగా ఫ్రై చేసుకొని 2 minutes. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఓన్లీ అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయ అవాయిడ్ చేసేయండి. కొబ్బరి పళ్ళు మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఓన్లీ అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. అవి బాగా మగ్గిన తర్వాత ప్రాన్స్ వేసుకోండి. పచ్చి ప్రాన్స్ అంటే మనం వాష్ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అవి ప్రాన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు ముక్కల కింద కట్ చేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి పేస్ట్ లాగా అవుతుంది కదా, అది గట్టిగా పిండితే కొబ్బరి పాలు వస్తుంది. నేను డీటెయిల్గా చెప్తున్నాను, ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం డీటెయిల్గా చెప్తున్నా, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. అండ్ కొబ్బరి పాలు వేస్తున్నాను. నేను ఇంట్లో రైసే వేస్తున్నా, అంటే సాంబసూరి రైసే వేస్తున్నా. బాస్మతి రైస్ బాగోదు, చిట్టిముచ్చిన రైస్ కూడా బాగోదు దీనికి. నార్మల్ మనం తినే రైసే, మనం నార్మల్ డైలీ తినే రైసే బాగుంటుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు పాలు పడతాయి అనమాట. నార్మల్ వాటర్ వేస్తాము అలాగే. లేదు మీకు ఎక్కువైపోద్ది అనుకుంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ పాలు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేస్తే మీకు ఒక పావు గంటలో రెడీ అయిపోతుంది. ముద్దగా మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. మీరు ఇలా పాలు వేసిన తర్వాతే సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ దాన్ని తగ్గట్టు వేసేసుకోండి. ఇన్ కేస్ కారం సరిపోకపోతే కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి. పచ్చికారం అది యాడ్ చేయొద్దు, బాగుంటుంది. ఇంక నేను పసుపు ఇవేమి యాడ్ చేయట్లే, ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల ఇంకా నేను ఇంకేం యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి కారం సరిపోదేమో అని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అది. అండ్ ఈ రోజుది లాస్ట్ వ్లాగ్ అనమాట అనకాపల్లిలో. అండ్ మా నాన్నమ్మ మాటలు విన్నారా? మా నాన్నమ్మ ముసలవ్వద్దు ఇలాగే ఉండు అని చెప్తుంది స్టార్టింగ్లోని. అండ్ పులావ్ అయితే అయిపోయింది, ముద్దగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇందులో ప్రాన్స్ కొబ్బరి పులావ్ అనేది కాంబినేషన్ చాలా హైలైట్ వస్తుంది. సేమ్ కొబ్బరి పాలు కర్రీ కూడా చేసుకోవచ్చు, అది కూడా షేర్ చేశాను ఇంతకుముందు. సో ఇవి రెసిపీస్ అయితే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అమెజాన్ది, వ్యాలంటైన్స్ డే సేల్ అని చెప్పేసి ట్రాక్ పాయింట్స్ అవి షేర్ చేశాను కదా. సో ఈరోజు వచ్చేసి నేను కొన్ని స్కిన్ కేర్ తెప్పించాను. ఎవ్రీ మంత్ మనకు స్కిన్ కేర్ అవసరం ఉంటుంది కాబట్టి స్కిన్ కేర్ తెప్పించా. సో అవి ఏంటంటే చూసేద్దాము. అండ్ ఆల్సో చాలామందికి నేను సేల్ గురించి చెప్పాను. ఇన్ కేస్ సేల్ నడుస్తుంటే కనుక ఒకసారి చెప్తాను మీకు సేల్ ఏంటనేది. కనుక 13th లోపు పెడితే మీకు ఇది యూజ్ అవుతుంది, లేదంటే యూజ్ అవ్వదు. వ్యాలంటైన్స్ డే సేల్ అనేది స్టార్ట్ అయింది అనమాట. వ్యాలంటైన్స్ డే అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు 6th Feb నుంచి 13th Feb వరకు ఆఫర్స్ అనేవి, చాలా ఆఫర్స్ అనేవి, మంచి డీల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మీకు నేను చూసి చెప్తున్నాను అనమాట, సేల్ మళ్ళీ ఏమైనా మిస్ చేస్తానేమని చెప్పి. ఇందులో మీకు మినిమం 40% ప్లస్ ఎక్స్ట్రా అప్ టు 10% ఆఫ్ వస్తుంది. అండ్ ఆల్సో ప్రైమ్ మెంబర్స్కి ఎక్స్ట్రా 10% ఆఫ్ వస్తుంది అనమాట. క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ ప్రైమ్ మెంబర్స్కి. సో నేను తెప్పించినవి ఏంటంటే చూసేద్దాము. నేను ప్రతిసారి బాడీ వాష్లు ఎక్కువ తెప్పిస్తాను ఉంటాను కదా. సో అందులో భాగంగా పామ్ ఆలివ్ నుంచి ఈ బాడీ వాష్ తెప్పించాను, చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను చిన్న బాటిల్స్ కొనేదాన్ని, బట్ నాకు ఎందుకో ఇది ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. మెయిన్ ఇది ఇన్విగరేటింగ్ మెకాడామియా ఆయిల్ విత్
పియోని కలిగి ఉంటుందన్నమాట. సో ఇది నాకు ఆ పేర్లు పలకడానికి చాలా డిఫరెంట్ అనిపించేసింది. అండ్ ఆల్సో ఇలాంటి జెల్ బాడీ వాష్లు మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం లోఫా యూజ్ చేయండి. లోఫా యూజ్ చేయకపోతే మీకు ఎంత పెట్టినా సరే మీకు ఆ నొరగ ఫోమ్ అనేది రాదనమాట. లోఫా యూజ్ చేయండి. అండ్ ఆల్సో మీకు జెంటిల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ మాత్రం అదిరిపోతుంది. ఇది 629 రూపీస్ అని ఉంది ఇందు మీద. అండ్ ఆల్సో ఇది 750 ml బాటిల్ అనమాట, ఇంత పెద్ద బాటిల్. సో ఇది నేను ఎప్పుడైతే బాడీ వాష్లకి టర్న్ అయ్యానో సోప్స్ నుంచి ఇంట్లో అందరూ బాడీ వాష్ యూజ్ చేస్తున్నారు. సోప్స్ అసలు ఎవరు యూజ్ చేయట్లేదు. మెయిన్ నేను బాడీ వాష్కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మాకు వచ్చే వాటర్ వచ్చేసి చాలా హార్డ్ వాటర్ వస్తుంది మాకు. సో ఆ హార్డ్ వాటర్కి సోప్ ఓపెన్ చేసిన 2 daysకి ఆ ఫోమ్ అనేది వస్తుంది. తర్వాత నుంచి అసలు ఫోమ్ అనేది రాదు. సో సోప్ మొత్తం వేస్ట్ అవుతుంది. మనం యూజ్ చేయలేము కూడా సోపు ఫోమ్ రాకపోతే. ఎంతైనా మాయిశ్చర్ అనేది రాకపోతే కష్టం కదా, అందువల్ల ఇది యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మెయిన్ ఇందులో పామ్ ఆయిల్లో చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ అయితే మాత్రం. అండ్ తర్వాత మెయిన్ మీ బాడీ వాష్కి అలవాటు అయిపోతే మాత్రం మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది అనమాట. మనకి మంచి ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత ఎంకే ఫ్యాన్ నుంచి సమ్మర్ బ్రీజ్ పర్ఫ్యూమ్ బాడీ లోషన్ తెప్పించా. బాడీ లోషన్ నార్మల్ యూస్ చేయడం చాలా నార్మల్, బట్ పర్ఫ్యూమ్ బాడీ లోషన్ అనేది అసలు అల్టిమేట్. నేను ఎప్పుడైతే పర్ఫ్యూమ్ బాడీ లోషన్స్కి అలవాటు పడ్డానో అప్పటి నుంచి పర్ఫ్యూమ్ బాడీ లోషన్స్ తెప్పిస్తున్నాను అనమాట. ఇంక మనం సెపరేట్గా పర్ఫ్యూమ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది బాడీ అంతా. సో బాటిల్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది కొత్త ఎడిషన్ అనమాట. ఎంకే ఫెన్ బ్రాండ్ చాలా మంచి బ్రాండ్. మెయిన్ వాళ్ళ కాఫీ ఎడిషన్స్ చాలా బాగుంటాయి. అందులోనే ఇది రీసెంట్గా లాంచ్ చేశారనమాట ఈ వర్షన్. సో అందువల్ల ఇది ఎలా ఉంటుంది తెప్పించా. చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్ అయితే. అండ్ మీకు ఆల్ డే మీకు మాయిశ్చర్ అనేది వస్తుంది బాడీ అంతా అప్లై చేసుకుంటే కనుక. అండ్ ఆల్సో ఇది FDA అప్రూవ్డ్ అండ్ ఆల్సో పార్బన్ ఫ్రీ అండ్ ఇందు మీద వేగన్ అండ్ ఆల్సో యానిమల్ టెస్ట్ ఫ్రీ అని చెప్పేసి ఉంది, మేడ్ సేఫ్ అని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ నేను తెప్పించింది అయితే. ఇది బాటిల్ వచ్చేసి మీకు 300 ml బాటిల్. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 499, బట్ 499 కాదు, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఎందుకంటే 499 నేనే పర్చేస్ చేయను, ఎందుకంటే 499 పెట్టి చిన్న బాటిల్ వస్తుందంటే నేనే పెట్టను. సో అందువల్ల మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. 300కో 289కో సంథింగ్ అలా వస్తుంది నేను కొన్నప్పుడు అయితే. అండ్ తర్వాత ఒక చిన్న మాయిశ్చరైజర్ ఒకటి తెప్పించాను. ఇది ఇక్కడ పోయింది, లేదు తెచ్చాను ఇక్కడ పోయింది. సో మాయిశ్చరైజర్ ఒకటి తెప్పించా. ఇది నాకు ఇంత చిన్నది వస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 50 రూపీస్ అనమాట ఇది. సో ఇది ప్లమ్ బాడీ లవిన్ వెనిలా క్యారమిలో బాడీ లోషన్ అనమాట. యాక్చువల్గా ఇది ఇంత పంప్ బాటిల్ ఉంటుంది. అది నేను అంత పెద్దది కొనడం ఎందుకు, అది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా అని చెప్పి అందుమీద చాలా యూట్యూబర్స్ చాలా రివ్యూస్ ఇచ్చారు. సో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి చిన్నది తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. ఇది ML చెక్ చేయలేదు ఏంటో, బట్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది, అల్టిమేట్ ఉంది. 15 ml ఇదనమాట. ఇది నాకైతే నేను గట్టిగా అప్లై చేస్తే ఒక రోజులో అయిపోద్ది ఇది. సో ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఇలాంటివి చిన్నవి, బట్ ఇంత చిన్నది వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది, ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. మాయిశ్చర్ లెవెల్ కూడా బాగుంది. సో ట్రై చేయండి. సో ఇది పెద్ద బాటిల్ కొన్నా సరే వర్తబుల్ అనమాట, అంత బాగుంది ఇది. సో ఇది నెక్స్ట్ ఇది సమ్మర్లో మాయిశ్చరైజర్లు ఏంటని మాత్రం మీరు ఆశ్చర్యపోవద్దు. మ్యాక్సిమం మన బాడీకి మాయిశ్చర్ అనేది ఉండాలి, అది సమ్మర్ అయినా వింటర్ అయినా సరే. వింటర్లో కాస్త ఎక్కువ ప్రొడక్ట్ కన్జ్యూమ్ అవుతుంది, సమ్మర్లో అయితే కొంచెం తక్కువ అవుతుంది అనమాట, అంతే డిఫరెన్స్. తర్వాత వచ్చేసి కెమిస్ట్ అండ్ ప్లే నుంచి అండ్రామ్ రోల్ ఆన్ తెప్పించాను. ఇది నా సెకండ్ బాటిల్ అనమాట. ఆల్రెడీ తెప్పించాను ఇంతకుముందు, నాకు బాగా నచ్చింది, అందువల్ల ఇది తెప్పించాను. మంచిగా మనకి బ్యాడ్ ఫ్రేగ్రెన్స్ రాకుండా కాపాడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఆక్వా ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మైల్డ్ మరీ అంత హైది ఏముండదు, ఎందుకంటే మనం సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర అండర్ఆర్మ్స్ అండ్ ఆల్సో సెన్సిటివ్ పార్ట్స్ మీద మరీ అంత ఫ్రేగ్రెన్స్ అప్లై చేయకూడదు. అప్లై చేస్తే ఏంటంటే కొంచెం అందులో మనం ఎంత ఫ్రేగ్రెన్స్ యూస్ చేస్తే అంత కెమికల్ యూస్ అవుతుంది కాబట్టి అది మంచిది కాదు. మళ్ళీ ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్, మళ్ళీ ఏదైనా ఎలర్జీ రావడం అనేది జరుగుతుంది. సో అందువల్ల మ్యాక్సిమం ఏదైనా తక్కువ ఫ్రేగ్రెన్స్ ఉన్నది ట్రై చేయండి. విత్ ఎసెన్షియల్ సెరామైడ్స్ అండ్ ఆల్సో ఆర్డర్ కంట్రోల్ అండ్రామ్ రోల్ అనమాట. ఆక్వా ఫ్రేగ్రెన్స్ 5% AHA ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మన బాడీ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో అండర్ ఆర్మ్ డార్క్నెస్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ రిమూవ్ చేసే ప్రోడక్ట్ మరీ అంత మిరాకిల్ చేసే ప్రోడక్ట్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం హెల్దీ స్కిన్ ఉండేలా చూసుకోవాలి అంతే తప్ప అండర్ ఆర్మ్స్ వైట్గా చేసేసుకొని మనం ఏం చేస్తాం చెప్పండి అంటే నా ఉద్దేశం ప్రకారం మిగతా వాళ్ళు చేస్తారేమో కానీ నాకు అంత ఉందా అన్నట్టు అనిపిస్తుంది. సో హెల్దీ
హెల్దీగా కొంచెం మనకి మంచిగా ఉంటే చాలా అనిపిస్తుంది అనమాట. సో అది నా ఉద్దేశం అవుతుంది. ఇది 40 ml బాటిలే, మీకు అంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇదైతే. అండ్ డార్క్నెస్ కంట్రోల్ అది నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ కొంచెం మైల్డ్గా అనిపించింది. ఆక్వా అది కాబట్టి కొంచెం వాటరీగా మంచిగా అనిపించింది అనమాట. సో ఇది రోల్ ఆన్. మ్యాక్సిమం అండ్రామ్స్, రోల్ ఆన్స్ ఇలాంటి కొన్ని మీరు ప్రొడక్ట్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకండి. చాలా పర్సనల్వి కొన్ని ఉంటాయి కదా. అండ్ తర్వాత వచ్చేసి ఒక లిప్స్టిక్ తెప్పించాను. ఇది లారియల్ నుంచి ఒక లిప్స్టిక్ తెప్పించాను, లారియల్ ప్యారిస్ నుంచి. ఇది లిప్స్టిక్ లారియల్ ప్యారిస్ నుంచి చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర లిప్స్టిక్లు నా దగ్గర కొదవే ఉండదు, బోల్డ్ అని లిప్స్టిక్స్ ఉంటాయి. ఈ మధ్య వాడినవే వాడుతున్నాను. ఇది వచ్చేసి 5 mlది 999 అనమాట. అండ్ ఇది షేడ్ వచ్చేసి 665 ఫస్ట్ మూవ్. ఇది నేను తెప్పించాను, కానీ ఎందుకో నాకు కలర్ మరీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. రెగ్యులర్ బేస్ మీద యూజ్ అవుతుంది కదా అని చెప్పి కొన్నా. ఓకే బాగానే ఉంది. సో మీరు ఇది అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఇది డ్యూయల్ డ్రాప్ టైప్ అప్లికేషన్తో ఉంటుందన్నమాట. మెయిన్ బుల్లెట్ లిప్స్టిక్స్ కంటే లిక్విడ్ లిప్స్టిక్స్కి చాలా అప్లికేషన్ చాలా ఈజీ, ఎందుకంటే కార్నర్స్ దగ్గర డోల్స్ అవుట్లైన్ మంచిగా అప్లై చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం నా దగ్గర ఒక 100 లిప్స్టిక్స్ ఉంటే అందులో 80 లిప్స్టిక్స్ ఇవే ఉంటుంది అనమాట, లిక్విడ్ లిప్స్టిక్సే ఉంటాయి. సో ట్రై చేయండి, ఇది కూడా బాగుంది. మరి అంత పాజిటివ్ రివ్యూ నేనైతే ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తెప్పించాను, ఇంకా నేను పెద్దగా యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదు కాబట్టి. సో ట్రై చేయండి. షేడ్ అయితే ఇది. నేను తెప్పించిన ప్రొడక్ట్స్ అయితే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. అండ్ సేల్ని మిస్ చేసుకోకండి. వ్లాగ్లో యాడ్ చేస్తే వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. ఆర్ ఎల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.